దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్స్లో మొత్తం 368 పోస్టులతో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకోవడానికి గడువు ప్రారంభమైంది. అక్టోబర్ 14 వరకు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొత్తం ఖాళీలు వచ్చేసి 368, సెక్షన్ కంట్రోలర్ యూఆర్ 174 పోస్టులు, ఎస్సీ 56, ఎస్టీ 34, ఓబీసీ 80 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 24 పోస్టులు. ఇక సెప్టెంబర్ 15 నుంచి ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అక్టోబర్ 14 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయసు సడలింపు అయితే ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అయితే 5 సంవత్సరాలు, దివ్యాంగ అభ్యర్థులకు 10 సంవత్సరాలు. ఇక విద్యార్హతల విషయానికి వద్దాం. డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది, దాని ద్వారానే ఎంపిక చేస్తారు. సిబిటిలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ చేస్తారు. ఫైనల్గా అన్ని అర్హతలు పూర్తి చేసుకున్న వారిని నియమిస్తారు. ఎంపికైన వారికి నెలకు 35,400 వరకు ప్రాథమిక శాలరీ ఉంటుంది. అదనంగా డిఏ, హెచ్ఐఏ, ట్రావెల్ అలవెన్స్లు వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. రైల్వే ఉద్యోగులకు ఉచిత లేదా తక్కువ ధరతో ప్రయాణ సదుపాయం, మెడికల్ ఫెసిలిటీలు కూడా ఉంటాయి. పోస్టు లభించే జోన్స్ వచ్చేసి అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ కాశ్మీర్, కోల్కతా, ముంబై, ముజఫర్పూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, గోరఖ్పూర్, తిరువనంతపురం రీజియన్స్లో పోస్టులు భర్తీ కానున్నాయి. ఇక జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఫీజు వచ్చేసి 500 రూపాయలు. అదే ఎస్సీ ఎస్టీ, మహిళలు లేదా దివ్యాంగ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకైతే 250 రూపాయలు.